ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్లో థర్డ్ యూనిట్ కంప్యూటర్ అర్థమెటిక్ అని కంప్యూటర్ అర్థమెటిక్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? అసలు ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎందుకు, దాని పర్పస్ ఏంటంటే కంప్యూటర్ అనేది చాలా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలి. అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, నెంబర్స్ పైన ఈ ఆపరేషన్స్ పక్కా చేయాల్సిందే. సో ఈ నెంబర్స్ అని ఎలా రిప్రజెంట్ చేస్తాం? మన కంప్యూటర్కి నార్మల్ లాంగ్వేజ్ అర్థం కాబట్టి అది బైనరీ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాం. సో ఈ నెంబర్స్ అన్నీ బైనరీ ఫామ్లోనే రిప్రజెంట్ చేస్తాం. మన కంప్యూటర్లో పంపినగా బైనరీ నెంబర్స్లోకి మారుతుంది. ఆ బైనరీ నెంబర్స్ పైన ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో అయితే కంప్యూటర్లో ఇప్పుడు అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ALU అన్నట్టు ఇది కేవలం బైనరీ డిజిట్స్ పైన పనిచేస్తుంది. ఇంకా స్పెషల్గా హార్డ్వేర్ అయితే ఏదైనా ప్రాసెస్ చేయాలన్నా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్లు చేయాలన్నా దానికి నంబర్సే కావాలి. సో ఆ టైప్స్ ఆఫ్ నంబర్ రిప్రజెంటేషన్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నంబర్స్ని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేస్తారు, డిఫరెంట్ ఫామ్స్లో రిప్రజెంట్ చేస్తారు. అవి ఏవేవో చూద్దాం. ఫస్ట్ది అన్సైన్డ్ నెంబర్స్, ఇంకోటి సైన్ నెంబర్స్. అన్సైన్డ్ నెంబర్స్ అంటే కేవలం మళ్ళీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా సైన్ బిట్ అనేది ఉండదు. అంటే ప్లస్ నెంబరా, నెగిటివ్ నెంబరా, పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఉండదు. కేవలం మళ్ళీ పాజిటివ్ నెంబర్స్ మాత్రం ఉంటాయి. ఇప్పుడు చూడు 1011 ఇది బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 11. సో ఇలా పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. వేరే సైన్డ్ నెంబర్స్లో ఇలా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయినాకో బైనరీ నెంబర్ ముందు 0 పెడతారు, నెగిటివ్ నెంబర్ అయితే 1 పెడతారు. 1 అంటే అది నెగిటివ్ నెంబర్ అని అర్థం చేసుకోవాలి, 0 అంటే పాజిటివ్ నెంబర్ అని అర్థం చేసుకోవాలి బైనరీ డిజిట్స్లో అట్లా. సో ఈ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే సైన్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఇది 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్తో రిప్రజెంట్ చేస్తాం నంబర్స్ని.